అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇందిరమ్మ గృహాలు శాస్త్ర ప్రకారం మనం నిర్మించుకోవచ్చా? అంటే మనం ఎందుకు అంటున్నామంటే, మనకి గవర్నమెంట్ వారు ఇచ్చే స్థలాలు చిన్న స్థలాలు, అంటే 1 సెంటున్నర స్థలం. ఈ సెంటున్నర స్థలంలో మనం వీలైనంత వరకు, మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పాసిబుల్గా మనం శాస్త్ర ప్రకారం గృహాన్ని నిర్మించుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం, చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఇది గవర్నమెంట్ వారు ఇచ్చే స్థలం అన్నమాట. అయితే ఈ చిన్న స్థలంలో కూడా మనం దిక్కులు చూసుకుంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. విదిక్కులు చూసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే ఇవి మనకి విదిక్కులు ఇప్పుడు చూస్తున్నాం కదా. అయితే ఈ చిన్న స్థలంలో కూడా మనం ఎక్కువ, అంటే మనకి ఇచ్చిందే చిన్న స్థలం, దాంట్లో మనం ఎక్కువ లోపైన చుట్టూ ఒక 2 ఫీట్లు మనిషి తిరిగే మోయనం మనం స్థలం వదులుకొని మిగతా ఒక చిన్న బెడ్రూమ్ వేసుకున్నాం అనుకోండి. చిన్న బెడ్రూమ్ వేసుకుంటే దీనికి మనకు అటాచ్డ్ టాయిలెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. అటాచ్డ్ టాయిలెట్ ఇది వచ్చేసి బెడ్రూమ్. అయితే మనం ఇప్పుడు తూర్పు ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఇక్కడ సింహద్వారం పెట్టుకుంటే గేటు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడని ఎందుకు అంటున్నానంటే, మనం ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా, అంటే మీరు గమనిస్తే గేటుకి ఎదురు ద్వారం లేదు, కొంచెం ఈశాన్య వైపు జరిగింది. ఎందుకంటే ఇది పూర్ణబాహు ప్రవేశం కింద వస్తుంది. మనకి గృహంలోకి ఎలా ప్రవేశించాలి అనే వీడియోలలో మనం చూసుకుంటే, పూర్ణబాహు ప్రవేశంలో గృహంలో మనం ప్రవేశిస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే దేవాలయంలో మనం వెళ్ళినప్పుడు గుడిలో గుడికి మనం ప్రదక్షిణ చేస్తాం కదా. అదే ప్రదక్షిణ క్రమంలో కూడా ఇది గృహాలయము. శాస్త్రంలో కూడా మనం ప్రతిదీ శాస్త్రంలో మనకి ఆలయాలతోనే పోల్చి చూపించారు. గృహాలయం, శౌచాలయము, పచనాలయము, ఇట్లా ప్రతిదాన్ని కూడా ఆలయంతో పోల్చారు. మనకి ఋషులు ఆలయంతో పోల్చారు. అందుకని గృహంలో మనం ప్రదక్షిణ క్రమంలో ఎలాగైతే ఎంట్రీ అవుతామో ఇది ప్రదక్షిణ పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గేట్లో ఇలా ఎంట్రీ అయ్యారు. ఇలా ఎంట్రీ అయ్యి కొంచెం ఇలా తిరిగి తర్వాత ఇలా ఎంట్రీ అవుతున్నారు. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. గుడిలో మనం ఎలా ప్రదక్షిణ చేస్తామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేస్తాం. కాబట్టి అదే ప్రదక్షిణ క్రమంలో మనం ఇలా కుడివైపుకు తిరిగి ఇట్లా ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. ఇది పూర్ణబాహు ప్రవేశం కింద వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఒక బెడ్రూమ్ తీసుకున్నాము, దీనికి అటాచ్డ్ ఒక టాయిలెట్ తీసుకున్నాము. ఇక్కడ ఇది కిచెన్ తీసుకున్నాము. కిచెన్ తీసుకుంటే మరి మనకి ఇంత బెడ్రూమ్ వచ్చింది, కిచెన్ వచ్చింది, మిగతాదంతా హాల్ కింద వాడుకోవచ్చు. మనకి దేవుడి గదికి పాసిబుల్ లేనట్టుంది కదండి అనుకోవచ్చు. ఇది చిన్న స్థలంలో మనం ఏం చేయాలంటే, సపరేట్ గది కట్టాలంటే కట్టలేము. కాబట్టి ఇక్కడ ఒక సెల్ఫ్ కట్టుకొని ఈ సెల్ఫ్ మీద దేవుడు బొమ్మలు మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. తూర్పు వైపు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు, పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇదంతా ఓపెన్ కింద వదిలేయచ్చు. కానీ ఈ కొంచెం కూడా ఎందుకు ఇట్లా పెట్టాము అంటే, ఇక్కడ దేవుడి గదికి కిచెన్లోకి సపరేట్ డివైడెడ్గా ఉండాలి. కాబట్టి మనం ఈ కొంచెం గోడ తీసుకొని ఇక్కడ సెల్ఫ్ తీసుకొని ఇక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకుంటాము. అప్పుడు మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, ఒక అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఇదంతా హాల్ కింద వాడుకోవచ్చు, ఇది కిచెన్ కింద వాడుకోవచ్చు, ఓపెన్ కిచెన్ కింద సరిపోతుంది. అయితే మెట్లు కూడా ఇటు వేసుకోవచ్చు. మెట్లు కూడా వేసుకొని మనకి ప్రదక్షిణ క్రమంలో మనిషి తిరిగేమైన స్థలం వదిలిపెట్టాలి అని చెప్పాం కదా. మీరు ఇక్కడ చిన్న లాజిక్ గమనిస్తే ఇక్కడ నేను కొంచెం గ్యాప్ వదిలిపెట్టా మెట్లకి. ఎందుకంటే ఈ హాఫ్ ల్యాండ్ మనం ఇట్లా తిరిగి పైకి ఎక్కుతాం, డాబా మీదకి ఎక్కుతాం.
ఈ హాఫ్ ల్యాండ్ అనేది ఈ గోడ మనకి గృహానికి తగలకుండా ఉంటే ఇట్లా ప్రదక్షిణ క్రమంలో తిరిగేమైనా మనకి ప్లేస్ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మనం సింగిల్ బెడ్రూమ్ని గవర్నమెంట్ వారు ఇచ్చే స్థలాలలో ఇలా ఏర్పాటు చేసుకుంటే గాలి వెలుతురికి డోకా ఉండదు. ఎక్కడ కిటికీలు ఎక్కడ డోర్లు పెట్టుకోవాలో శాస్త్ర ప్రకారం మనం అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీరేంటంటే ఒక సింగిల్ బెడ్రూమ్ అని ఫిక్స్ అయిపోతే మీరు ఇల్లుని బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. మాకు దీంట్లోనే డబుల్ బెడ్రూమ్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ స్థలాలు ఎంత వస్తున్నాయి అంటే నాకు తెలిసి 20x32 ఇలా వస్తున్నాయి. అంటే ఇది 20 అడుగులు, ఈ పొడవు వచ్చేసి 32 అడుగులు ఇలా వస్తున్నాయి. దీంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రహరీ అనేది వదిలేకుండా ఈ ఉన్న 20 అడుగులలోనే హద్దులతో సహా ఖాయం చేసేసుకొని 2 బెడ్రూమ్లోనే వేసేసుకుంటున్నారు. అట్లా వద్దండి. ఈ చిన్న స్థలంలో మనం డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి దాన్ని హద్దులతో సహా ఖాయం చేసుకొని అక్కడ కిటికీలు లేకుండా గాలి వెలుతురు సరిగా లేకుండా చాలా ఇబ్బందులు పడతారు. అందుకని చిన్న ఇల్లు కట్టుకున్న చింత లేకుండా హ్యాపీగా సుఖంగా ఉండాలంటే ఇలా సింగిల్ బెడ్రూమ్ వేసుకోండి, మీరు హ్యాపీగా ఉండొచ్చండి. ఈ వీడియో నన్ను ఒక మిత్రుడు అడిగాడు. ఒక మిత్రుడు, సార్ ఇందిరమ్మ గృహాలు ఇచ్చే చిన్న స్థలాలు అందరూ శాస్త్ర ప్రకారం ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఎలా కట్టుకోవచ్చు అని అడిగారు అన్నమాట. అందుకని నా మిత్రుడి కోసం ఈ వీడియో నేను చేశానండి. ఇట్లా మనం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఉన్నాయి చిన్న స్థలాలండి. చిన్న స్థలాల్లో కోరికలు ఎక్కువ ఉండవు. అంటే కోరికలు ఎక్కువ ఉంటున్నాయి జనాల దగ్గర, మనుషులకి కోరికలు ఎక్కువ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అట్లా కావాలి మాకు అది ఇదని చెప్పేసి. అట్లా కాదు, మనం చిన్న ఇల్లు కట్టుకున్నా శాస్త్ర ప్రకారం చిన్న ఇల్లు కట్టుకున్నా చింత లేకుండా హ్యాపీగా ఉండాలి అంటే మనం ఈ స్థలంలో ఇలా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టుకోవచ్చండి. ఈ స్థలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాం. ఇక్కడ మనిషి తిరిగే మోయనో మనం చుట్టూ ప్రహరీ వదిలేసాం. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఈ పైపులు అనేవి మనకి అవుట్ సైడ్ నుంచే రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఇబ్బంది అయినా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకునే విధానంగా ఇట్లా ప్లేస్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అసలు అవుటర్ స్థలం ఎంత ఉంది ఏంటి ఫ్యూచర్లో అనేది కూడా మర్చిపోయి ఉన్న స్థలాన్ని ఎంతవరకు వాడేసుకుందాం అని చూస్తున్నారు. ఓకే, పర్లేదు, వాడుకుంటున్నారు. ఈ పైపులు ఎప్పుడైనా ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి మనకు ట్రబుల్ ఇస్తాయి కదా. ఇచ్చినప్పుడు మనం ఇట్లా తిరిగేమోయిన స్థలం ఉంటే పైప్ లైన్ ఎప్పుడైనా సరే ఇట్లా గృహంలో ఉండొద్దు. ఏ లైన్ అయినా సరే అవుట్ సైడే సెట్ బ్యాక్స్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ మనిషి తిరిగే మోయిన ఉంటే మనం ఆ పైప్ లైన్ ఏదైనా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోగలం. మీరు హద్దులు సహా ఖాయం చేస్తే ఎటు నుంచి వేస్తారు, ఎటు నుంచి నడుపుతారు, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేసుకుంటారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు ఇలా చిన్న ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా సుఖంగా ఉంటారని తెలియజేస్తున్నాను. మనం శాస్త్ర ప్రకారం కట్టుకునే ఇల్లు శాస్త్ర ప్రకారం కట్టుకుంటే ఎక్కడ ద్వారాలు రావాలి, ఎక్కడ కిటికీలు రావాలి అనేది తెలుసుకొని మనం ఒక తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని కట్టుకుంటే ఈ చిన్న ఇంటికి కూడా మనం ఆయం కట్టవచ్చు. అది గృహ యజమాని పేరు మీద ఆయం కట్టి అతని పేరు బలం మీద ఏ నక్షత్రాలు ఏ తిథులు ఏవేమి వచ్చినాయి మనం చెప్తూ ఉంటాం ఆయం ఎలా తీసుకోవాలని. ఆయో వారాంశకో ద్రవ్యం రుణ ముఖ్యం తిరుతి ఆయుష్చ అన్నారు. అంటే గృహ యజమాని పేరు మీద ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని ఇన్ని అంశాలు గృహ యజమానికి అనుకూలంగా వచ్చాయా లేదా అనేది చూసుకొని మనం గృహ నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ తెలియజేయండి. ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే ఇందిరమ్మ గృహాలు అంటే ఎగ్జాంపుల్ నన్ను అడిగిన నా మిత్రుడు తెలంగాణ కాబట్టి ఇందిరమ్మ గృహాలు అని అడిగాడు. అట్లాగే మన ఏపీలో కూడా మనకి గవర్నమెంట్ స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు కూడా సేమ్ ఇదే లెంత్ ఉన్నాయి, 20x32 అట్లా ఉన్నాయి. మీరు ఈ స్థలాల్లో కూడా ఈ విధంగా శాస్త్ర ప్రకారం గృహాలు నిర్మించుకోవచ్చు అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.